స్వాగతం, సుస్వాగతం నా కొత్త ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్‌కి. ఇక్కడ ఏంటంటే మనం ఫిజిక్స్ మామూలుగా అందరినీ భయపెడుతూ ఉంటుంది. కానీ నేనేంటంటానంటే మీరు బేసిక్స్ గనుక సరిగ్గా నేర్చుకుంటే ఎంతటి కష్టమైన ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, ఈ ఛానల్‌లో నేను అన్ని చాప్టర్స్ బేసిక్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేను పోస్ట్ చేస్తా ఉంటాను. అండ్ మీకేమైనా డౌట్స్ గట్రా ఉంటే మీరు కమెంట్‌లో కూడా దాన్ని పెట్టొచ్చు. టైం ఉన్నప్పుడు దాన్ని ఆన్సర్ చేస్తాను. సో మనం ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నానంటే మామూలుగా నేను డైమెన్షనల్ ఫార్ములా గురించి మాట్లాడబోతున్నాను. డైమెన్షనల్ ఫార్ములాస్ అంటే ఏమిటి? మనకి ఫండమెంటలీ ఫిజిక్స్లో 7 క్వాంటిటీస్ ఉంటాయి. లైక్ లెంత్, లెంత్, మాస్, తర్వాత టైం, తర్వాత టెంపరేచర్కి మనం తీటా వాడతాం. కొన్ని పుస్తకాల్లో కే అని రాస్తాడు. తర్వాత కరెంట్, దీన్ని ఏ అని రాస్తాం. ఏ అంటే యాంప్స్. తర్వాత లుమినస్ ఇంటెన్సిటీ అని ఉంటుంది. లుమినస్ ఇంటెన్సిటీ అంటారు దాన్ని. దీన్ని మనం క్యాండేలాలో రాస్తాం, సిడి. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అని ఒకటి ఉంటుంది. కెమిస్ట్రీలో ఎక్కువగా వాడుతుంటారు దీన్ని. మోల్స్లో మెజర్ చేస్తాము. కెమిస్ట్రీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది ఇది. మోల్స్, ఎంఓఎల్ అని రాస్తాం. ఇలా మొత్తం మనకి 7 ఉంటాయన్నమాట. సో డైమెన్షన్ ఫార్ములా తాలూకా పర్పస్ ఏంటంటే మీరు ఫిజిక్స్లో ఏ ఫార్ములాలు రాసినా, కొత్త ఫార్ములాలు కనుక్కున్నా, లేదా ఉన్నదానికి ఫార్ములాలు రాసినా మీరు వీటితోనే రాయాలి. ఇది కాకుండా కొత్తది ఏమీ లేదనమాట. మరి కొత్తది ఎవరైనా కనిపెడితే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో మరి. సో ఏ ఫార్ములాలు తీసుకున్నా వీటి తాలూకా కాంబినేషన్సే. ఈ వీడియోలో మనం జస్ట్ మొదలు పెడుతున్నాం కాబట్టి మనం ఒకటో రెండో కొన్ని చూద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లేస్మెంట్ అన్నాను అనుకోండి. డిస్ప్లేస్మెంట్ అదొక టైప్ ఆఫ్ డిస్టెన్స్. అదొక టైప్ ఆఫ్ డిస్టెన్స్. సో దాని డైమెన్షనల్ ఫార్ములా ఎల్ పవర్ 1 అవుతుంది. ఓకే. సపోజ్ నేను వెలాసిటీ అన్నాను అనుకోండి. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇది ఫిజిక్స్ ఫార్ములా. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫార్ములా. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్, టైం అంటే మనం దాన్ని టీతో చూపించుకోవాలి. సో ఇది ఎల్ టీ పవర్ -1 అవుతుంది. అలాగే సపోజ్ నేను యాక్సలరేషన్ అన్నాను అనుకోండి. యాక్సలరేషన్ యాక్సలరేషన్ అన్నాను అనుకోండి. దీని తాలూకా ఫిజిక్స్ ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే ఇప్పుడు ఆల్రెడీ వెలాసిటీ మనం కట్టాము. సో ఎల్ టీ పవర్ -1 బై టీ, ఎల్ టీ పవర్ -2. సో నేను ఇప్పుడు 3 వెరీ ఫండమెంటల్ ఫిజిక్స్ ఫార్ములాస్ తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ ఈ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే నేను దాన్ని ఎల్ పవర్ సంథింగ్, టీ పవర్ సంథింగ్, తర్వాత మనం మాస్ కూడా తీసుకొస్తాం, ఎం పవర్ సంథింగ్లో రాస్తాం. మనకి మామూలుగా సిలబస్లో ఉన్నవి 90% ఎల్ఎంటీతోనే కవర్ అయిపోతాయి. సో అందుకే మనం ఇన్ జనరల్గా ఎల్ పవర్ ఎక్స్, ఎం పవర్ వై, జెడ్ పవర్ అంటే టీ పవర్ జెడ్ మాదిరిగా రాస్తాం అన్నమాట. ఇదే డైమెన్షనల్ ఫార్ములా. సో ఇంకా కొన్ని పారామీటర్స్ మనం చూడొచ్చు. సో ఇలాగ మనకి రాయడం రావాలి ఫస్ట్. ఓకే. ఎందుకంటే డైమెన్షనల్ ఫార్ములా రాయడం వస్తేనే మనం యూనిట్స్, తర్వాత మనం యూనిట్స్ అని ఒకటి చూస్తాం. యూనిట్స్ రాయడం మనకి ఈజీ అవుతుంది. ఓకే. యూనిట్స్ గురించి నేను ప్రస్తుతం మాట్లాడటం లేదు. ఇంకొక 3-4 పారామీటర్స్ చూద్దాం. ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఎక్కువ లెందీ వీడియోస్ చేయను. డైరెక్ట్ టు ద పాయింట్, యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. సో ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. లైక్ ఫోర్స్. ఫోర్స్ ఫోర్స్ మీరు 9th క్లాస్ లేదా 10th క్లాస్ నేర్చుకుంటారు. మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్కి అయితే ఎం రాసుకుంటాం, యాక్సలరేషన్ అయితే ఇప్పుడే డిరైవ్ చేసుకున్నాం, ఎల్ పవర్ -2. సో టోటల్ ఫార్ములా ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2. తర్వాత సపోజ్ నేను వర్క్ రాశాను అనుకోండి. వర్క్ తాలూకా ఫిజిక్స్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఇది ఎలా ఉంటుందంటే ఎంఎల్టీ పవర్ -2 ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే మళ్ళీ లెంత్. సో ఎంఎల్ ఎల్ పవర్ 2, టీ పవర్ -2.
సో ఇక్కడ ఎల్ పవర్ 1 ఇంటూ ఎల్ పవర్ 1, ఎల్ పవర్ 1 ప్లస్ 1 అవుతుంది, ఎల్ పవర్ 2 అవుతుంది. అలాగే మీరు ఎనర్జీ తీసుకున్నారనుకోండి, ఎనర్జీ మీరు ఏ ఎనర్జీ తీసుకున్నా వర్క్ తాలూకా ఫార్మాట్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నారనుకోండి, హాఫ్ ఎంపీ స్క్వేర్. సో హాఫ్కి డైమెన్షన్ ఉండదు, ఎంకి డైమెన్షన్ ఎం, వెలాసిటీకి ఎల్ టీ పవర్ -1 టు ద పవర్ ఆఫ్ 2. సో మీరు చూస్తే ఇది ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 వచ్చింది. ఓకే, ఎనర్జీ అండ్ వర్క్ ఆర్ యూనో ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఓకే, సో వర్క్కి మీకు ఏం డైమెన్షన్ ఫార్ములా వస్తుందో ఎనర్జీ కూడా అదే వస్తుంది. ఇక్కడ వింత విషయం ఏంటంటే మీరు ప్రపంచంలో ఏ ఎనర్జీ తీసుకున్నా దాని డైమెన్షన్ ఫార్ములా ఇదే వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేసి చూడొచ్చు. ఇది నేను కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా రాశాను. తర్వాత నేను పొటెన్షియల్ ఎనర్జీ రాసి చూపిస్తాను. పొటెన్షియల్